హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్లో సీక్వెన్సెస్ అండ్ సిరీస్ అనే చాప్టర్ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు ఎక్సైజ్ 8.2 నుంచి 11 to 15 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఈరోజు క్లాస్లో ఫస్ట్ టర్మ్ చూడండమ్మా. ఏం ఫైండ్ చేయాలి? ఇవాల్యుయేట్ సమ్మేషన్ కే ఫ్రమ్ 1 to 11 2 + 3 power k అనేది ఫైండ్ చేయాలి. సో చూడండి సొల్యూషన్ ఏ విధంగా చేస్తున్నానో. సమ్మేషన్ అంటే ఏంటి? సమ్. ఓకే, సమ్మేషన్ ఫ్రమ్ k ఈక్వల్ టు 1 to 11. సో k వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకోవాలి? 1 to 11. అండ్ ఇక్కడ టర్మ్ ఏంటి? 2 + 3 power k. ఇప్పుడు ఒక్కొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ k ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? 2 + 3 power 1 ప్లస్ ఎందుకు వేసాను? సమ్మేషన్ అంటేనే ప్లస్ చెయ్యాలి. ఓకే, నెక్స్ట్ 2 సబ్స్టిట్యూట్ చేయండి. 2 + 3 power 2 ప్లస్ సో ఆన్ ప్లస్ అప్ టు ఎంతవరకు? 2 + 3 power 11 వరకు. ఓకేనా? ఇప్పుడు 2s అన్నీ యాడ్ చేయండి. ఎన్ని ఉన్నాయి? 1 2 3 సో ఆన్ 11 ఉన్నాయి 2s. ఎన్ని 2s ఉన్నాయి? 11 2s ఉన్నాయి. వాటన్నిటిని యాడ్ చేయడం అంటే 2 × 11 రాయొచ్చు కదా. ఏ విధంగానో చూడండి. ఇప్పుడు 2s ఒక 3 ఉన్నాయనుకో, 2 + 2 + 2 చెయ్యాలి. సో దీన్ని ఏ విధంగా రాయొచ్చు? 2ని 3 times యాడ్ చేయడం అంటే 2 3s తీసుకుంటే సరిపోతుందా? 6ఏనా? ఆ విధంగా ఇక్కడ 2 అనేది ఎన్ని టైమ్స్ యాడ్ చేయాలి? 11 times యాడ్ చేయాలి. కాబట్టి 2 × 11 అని రాశాను. నెక్స్ట్ ఇంకేం టర్మ్స్ మిగిలాయి? ప్లస్ 3 power 1 ప్లస్ 3² ప్లస్ 3³ ప్లస్ సో ఆన్ ప్లస్ 3 power 11. 2 × 11 ఏమవుతుంది? 22 ప్లస్ 3 power 1 ప్లస్ 3² ప్లస్ 3³ ప్లస్ సో ఆన్ ప్లస్ ఏమవుతుంది? 3 power 11. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 3 power 1 3² 3³ సో ఆన్ 3 power 11 అనేది ఏ విధంగా ఉంది? ఈజ్ ఇన్ జామెట్రిక్ సీక్వెన్స్లో ఉంది. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏ అంటే ఏంటి? ఫస్ట్ టర్మ్ కదా. ఏమవుతుంది ఇక్కడ? ఫస్ట్ టర్ము ఏ ఈక్వల్ టు 3 అయింది. నెక్స్ట్ కామన్ రేషియో అంటే ఏంటి? ఆర్ ఏమవుతుంది ఇక్కడ? కామన్ రేషియో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3² 3 అంటే 3 అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈ సమ్ ఫైండ్ చేయాలి. 3 power 1 ప్లస్ 3² ప్లస్ 3³ ప్లస్ సో ఆన్ ప్లస్ 3 power 11 అనేది ఫైండ్ చేద్దాం. నా ఇప్పుడు ఏం ఫైండ్ చేస్తున్నాం? 3 power 1 ప్లస్ 3² ప్లస్ 3³ ప్లస్ సో ఆన్ ప్లస్ 3 power 11. ఇదేంటి? మొత్తం ఈ సీక్వెన్స్ యొక్క 11 టర్మ్స్ని యాడ్ చేయాలి. ఫార్ములా ఏమవుతుంది? a × 1 - r power n. సమ్ ఫార్ములా ఏంటి? Sn ఈక్వల్ టు పవర్ n బై 1 - r. ఇక్కడ ఎన్ని టర్మ్స్? 11 టర్మ్స్. ఏ అంటే వాల్యూ ఎంత? ఫస్ట్ టర్మ్ 3 × 1 - r అంటే వాల్యూ ఎంత వచ్చింది? 3 power n. ఎన్ని టర్మ్స్? 11 టర్మ్స్ కదా. 3 power 11 బై 1 - 3. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇక్కడ మైనస్ కామన్ తీయండి. 1 - 3 power 11 నుంచి ఏమవుతుంది? -3 × 3 power 11 -1 బై 1 - 3 అంటే -2. ఏమవుతుంది? మైనస్ క్యాన్సిల్ అయితే ఈ వాల్యూ ఏమొచ్చింది? 3/2 × 3 power 11 -1. ఓకేనా? సో ఇక్కడ 3 power 1 ప్లస్ 3² ప్లస్ 3³ ప్లస్ సో ఆన్ ప్లస్ 3 power 11. ఓకే, ఈ సమ్ వాల్యూ ఏమొచ్చింది? 3/2 × 3 power 11 -1 అని వచ్చింది. అండ్ మనం ఫైండ్ చేయాల్సింది ఏంటి? సమ్మేషన్ k ఫ్రమ్ 1 to 11 2 + 3 power k. ఓకే, సో ఈ వాల్యూ మనకి ఏమొచ్చింది? 22 ప్లస్ 3 power 1 ప్లస్ 3² ప్లస్ 3³ ప్లస్ సో ఆన్ ప్లస్ 3 power 11. ఇప్పుడు చూడండి 22 ప్లస్ ఈ 3 power 1 ప్లస్ 3² ప్లస్ 3³ ప్లస్ సో ఆన్ 3 power 11 వాల్యూ ఏమొచ్చింది? సబ్స్టిట్యూట్ చేయండి. 3/2 × 3 power 11 -1. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ సొల్యూషన్. సో నెక్స్ట్ ఏంటి ఇచ్చారు ఇక్కడ?
The sum of first 3 terms of a GP is 39/10 and their product is 1. Find the common ratio and the terms అంటున్నారు. ఓకే, సో జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉండే 3 టర్మ్స్ తీసుకుందాం. లెట్ ఏఆర్ స్క్వేర్ బి 3 టర్మ్స్ ఇన్ జీపీ. జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉన్న 3 టర్మ్స్ అనేవి తీసుకున్నాను. అయితే మనకి ఇంకేం ఇచ్చారు, 3 టర్మ్స్ యొక్క సమ్ అనేది ఇచ్చారు. గివెన్ దట్ ఫస్ట్ 3 టర్మ్స్ యొక్క సమ్ ఏ విధంగా ఇచ్చారు, a+ar+ar స్క్వేర్ ఈక్వల్ టు 39/10 అని ఇచ్చారు. అండ్ ప్రొడక్ట్ ఏ విధంగా ఇచ్చారు, a ఇంటూ ar స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ అనేది 1 అని ఇచ్చారు. ఇప్పుడు ఈ ప్రొడక్ట్ నేను ఇచ్చింది సింప్లిఫై చేయండి. a ఇంటూ a క్యూబ్, r ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1. దట్ ఇంప్లైస్ ఏఆర్ హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1. 1 అంటే 1 క్యూబ్ అని రాయొచ్చు కదా. దట్ ఇంప్లైస్ ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఓకే, సో ఏమొచ్చింది వాల్యూ, ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. అదేవిధంగా సమ్ ఏమని ఇచ్చారు, a+ar+ar స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 39/10 అని ఇచ్చారు కదా. ఇక్కడ ఏఆర్ ఈక్వల్ టు 1 కదా, ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటువైపు వెళ్తే ఏమవుతుంది, డివైడ్ చేస్తుంది. ఏ ఈక్వల్ టు 1/r వచ్చింది. సో ఇక్కడ మనకి సమ్ అనేది ఏ విధంగా ఇచ్చారు, a+ar+ar స్క్వేర్ ఈక్వల్ టు 13/10 కదా. ఏ కామన్ తీయండి, ఏమవుతుంది, 1+r+r స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 39/10. ఏ అంటే వాల్యూ ఏంటి, 1/r. 1/r ఇంటూ 1+r+r స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 39/10. సో ఇక్కడ ఆర్ అనేది డివైడ్ చేస్తుంది కదా, అటువైపు వెళ్తే మల్టిప్లై చేస్తుంది. ఓకే, అదేవిధంగా 10 అనేది ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఇటువైపు వెళ్తే మల్టిప్లై చేస్తుంది. ఏమవుతుంది, 10 ఇంటూ 1 10, 10 ఇంటూ ఆర్ 10r, 10 ఇంటూ ఆర్ స్క్వేర్ 10r స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 39. ఆర్ ఇటువైపు పంపిస్తే ఏమవుతుంది, 39r. సో సింప్లిఫై చేయండి, 10r స్క్వేర్ ప్లస్ 10r, 39 ఇటువైపు వస్తే ఏమవుతుంది, -39r ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ 10r స్క్వేర్, 10r మైనస్ 39r అంటే 29r ప్లస్ 10 ఈక్వల్ టు 0. ఓకే, సో ఇక్కడ 10 ఇంటూ 10 ఏమవుతుంది, 100. 100ని ఇంకే విధంగా రాయొచ్చు, 25 ఇంటూ 4 రాయొచ్చు కదా. 25 ఇంటూ 4 అంటే 25 ప్లస్ 4 ఏమవుతుంది, 29 అవుతుంది. కాబట్టి ఏం రాయొచ్చు, 10r స్క్వేర్ మైనస్ 25 ప్లస్ 4r ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0. సో సింప్లిఫై చేయండి, ఇంకా 10r స్క్వేర్ మైనస్ 25r మైనస్ 4r ప్లస్ 10 ఈక్వల్ టు 0 వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిలోంచి 5r కామన్ తీయండి. 5r తీసేస్తే ఇక్కడ 5 కామన్ తీస్తే ఇంకేముంటుంది, 10 రావాలంటే 2తో మల్టిప్లై చేయాలి. ఒక r కామన్ తీసేసాను కాబట్టి ఇంకేముంటుంది, ఒక r ఉంటుంది. 2r మైనస్ ఇక్కడ కూడా r కామన్ తీసాను, 5 తీసేసాను అంటే 5 వస్తుంది. ఇక్కడ -2 కామన్ తీయండి, ఏమవుతుంది, -2 ఇంటూ 2r మైనస్ 5 అని రాయొచ్చు ఈక్వల్ టు 0. ఇప్పుడు రెండిట్లో 2r మైనస్ 5 కామన్ ఉంది కదా, 2r మైనస్ 5ని తీయండి. 2r మైనస్ 5 కామన్ తీస్తే 5r మైనస్ 2 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఏమైంది, 2r మైనస్ 5 ఈక్వల్ టు 0 ఆర్ 5r మైనస్ 2 ఈక్వల్ టు 0. 2r మైనస్ 5 ఈక్వల్ టు 0 అంటే ఏమని రాయొచ్చు, 2r ఈక్వల్ టు 5, r ఈక్వల్ టు 5/2 ఆర్ 5r ఈక్వల్ టు 2, r ఈక్వల్ టు 2/5. సో ఇప్పుడు r వాల్యూ 5/2, అదేవిధంగా 2/5 వచ్చింది. ఈ 2 వాల్యూస్ దగ్గర కూడా మనం ఫస్ట్ 3 టర్మ్స్ అనేవి ఫైండ్ చేద్దాం. ఫస్ట్ r ఈక్వల్ టు 5/2 దగ్గర ఫైండ్ చేద్దాం. ఇఫ్ r ఈక్వల్ టు 5/2 అయితే, r ఈక్వల్ టు 5/2 అయితే ఏమవుతుంది, ఏ అంటే మనకేమొచ్చింది 1/r అంటే 1/5/2 ఏమవుతుంది, 2/5 అవుతుంది. సో ఫస్ట్ 3 టర్మ్స్ ఏమవుతాయి, ఫస్ట్ 3 టర్మ్స్ ఏం తెలుసు, ఏఆర్ స్క్వేర్ కదా, అంటే ఏమవుతాయి, ఏ అంటే వాల్యూ 2/5, ఏఆర్ అంటే వాల్యూ 1 అని వచ్చింది కదా, అండ్ ఏఆర్ స్క్వేర్ అంటే ఏంటి
2/5 ఇంటూ ఆర్ స్క్వేర్ 5/2 ఇంటూ 5/2 రాయండి. ఏమవుతుంది 5 5 2 2 క్యాన్సిల్ అయితే ఇంకా మిగిలింది 2/5 1 5/2. సో ఇది ఆర్ ఈక్వల్ టు 5/2 అయినప్పుడు ఫస్ట్ 3 టర్మ్స్ ఈ విధంగా ఉన్నాయి. అదేవిధంగా ఇఫ్ ఆర్ ఈక్వల్ టు 2/5 అయితే ఆర్ ఈక్వల్ టు 2/5 అయితే ఏ ఈక్వల్ టు ఏమవుతుంది 1/r అని తెలుసు. 1/2/5 అంటే ఏమవుతుంది 5/2 అవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ 3 టర్మ్స్ ఏమవుతాయి, ఫస్ట్ 3 టర్మ్స్ ఏమవుతాయి ఏఆర్ స్క్వేర్. సో ఏమవుతాయి ఏ అంటే ఏంటి ఇక్కడ 5/2 ఏఆర్ అంటే ఏ అంటే 5/2 ఆర్ అంటే 2/5. నెక్స్ట్ ఏఆర్ స్క్వేర్ అంటే 5/2 ఇంటూ ఆర్ స్క్వేర్ 2/5 స్క్వేర్ ఏమవుతుంది 5/2 2 2 క్యాన్సిల్ అవుతుంది, 5 5 క్యాన్సిల్ అయితే 1 ఉంటుంది. అదేవిధంగా ఒక 2 క్యాన్సిల్ అవుతుంది, ఒక 5 క్యాన్సిల్ అవుతుంది, ఇంకా మిగిలింది 2/5. సో ఆర్ ఈక్వల్ టు 2/5 అయినప్పుడు ఫస్ట్ 3 టర్మ్స్ ఏమయ్యాయి 5/2 1 2/5 అయింది. ఓకేనా, ఫైన్ చేసాం కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం, హౌ మెనీ టర్మ్స్ ఆఫ్ జీపీ ఆర్ నీడెడ్ టు గివ్ ద సమ్ 120 అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఇచ్చిన జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఏంటి, గివెన్ దాట్ 3 స్క్వేర్ 3 క్యూబ్ సో ఆన్ ఆర్ ఇన్ జీపీ. ఓకే, జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని టర్మ్స్ యొక్క సమ్ అనేది 120 వస్తుంది అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ ఏంటి, లెట్ ఎస్ఎన్ ఈక్వల్ టు 120 తీసుకొని మనం ఎన్ వాల్యూ అనేది ఫైండ్ చేస్తే మనం ఎన్ని టర్మ్స్ సమ్ చేస్తే 120 వస్తుందో తెలుస్తుంది. సో ఫస్ట్ మనకి ఎస్ఎన్ అంటే ఏం తెలుసు, ఏ ఇంటూ 1 - r పవర్ n బై 1 - r ఈజ్ ఈక్వల్ టు 120. అయితే ఇప్పుడు ఏ వాల్యూ తెలియాలి, ఆర్ వాల్యూ తెలియాలి, ఎన్ వాల్యూ మనం ఫైండ్ చేయాలి. ఇచ్చిన సీక్వెన్స్ని అబ్జర్వ్ చేస్తే ఏ అనేది ఏంటి, ఫస్ట్ టర్మ్ తీసుకోవాలి. ఫస్ట్ టర్మ్ ఏంటి 3 అండ్ ఆర్ ఏమవుతుంది, రేషియో ఫైండ్ చేయండి. 3 స్క్వేర్ బై 3 అంటే ఏమవుతుంది 3 అవుతుంది. సబ్స్టిట్యూట్ చేయండి. ఏ వాల్యూ 3, 1 - ఆర్ వాల్యూ 3 పవర్ n బై 1 - 3 ఈజ్ ఈక్వల్ టు 120. ఓకే, దట్ ఎంప్లాయిస్ 3 ఇంటూ ఇక్కడ మైనస్ కామన్ తీసామనుకోండి ఏమవుతుంది 3 పవర్ n -1 బై 1 - 3 అంటే -2 మైనస్ క్యాన్సిల్ అవుతుంది 120. దట్ ఎంప్లాయిస్ ఏమొచ్చింది 3/2 ఇంటూ 3 పవర్ n -1 ఈజ్ ఈక్వల్ టు 120 అని వచ్చింది. ఈ 3/2ని అటువైపు పంపించండి ఏమవుతుంది 3 పవర్ n -1 ఈజ్ ఈక్వల్ టు 120 ఇంటూ 2/3 3 40s 40 ఇంటూ 2 80 3 పవర్ n -1 కదా, అటువైపు వెళ్తే +1 అవుతుంది. 80 + 1 ఈజ్ ఈక్వల్ టు 81. 81 ఏమని రాయొచ్చు 3/4 అని రాయొచ్చా. సో 3 పవర్ n ఈక్వల్ టు 3/4 అయ్యింది అంటే ఇప్పుడు n వాల్యూ ఏమవుతుంది, n వాల్యూ 4 అవుతుంది. సో అంటే ఇక్కడ మనకి ఏం తెలిసింది, S4 అనేది 120 అని తెలిసింది. S4 అంటే ఏంటి, సమ్ ఆఫ్ 4 టర్మ్స్, సమ్ ఆఫ్ 4 టర్మ్స్ అని తెలిసింది. ఓకే, సో అదే కదా, ఎన్ని టర్మ్స్ అనేది 120 అనేది సమ్ ఇస్తుంది అని అడిగారు. ఎన్ని టర్మ్స్ 4 టర్మ్స్ అనేది మనకి సమ్ 120ని ఇస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ఏమంటున్నారు, ద సమ్ ఆఫ్ ఫస్ట్ 3 టర్మ్స్ ఆఫ్ ఈ జీపీ ఈజ్ 16. ద సమ్ ఆఫ్ ద నెక్స్ట్ 3 టర్మ్స్ ఈజ్ 128. డిటర్మైన్ ద ఫస్ట్ టర్మ్, కామన్ రేషియో అండ్ సమ్ టు n టర్మ్స్ ఆఫ్ ది జామెట్రిక్ ప్రోగ్రెషన్. చూడండి, ఫస్ట్ ఏమి ఇచ్చారు, సమ్ ఆఫ్ ఫస్ట్ 3 టర్మ్స్ ఆఫ్ ఏ జీపీ 16 అని ఇచ్చారు. సో ఫస్ట్ 3 టర్మ్స్ తీసుకోండి. లెట్ ఏఆర్ స్క్వేర్ బి ఫస్ట్ 3 టర్మ్స్. ఓకే, ఫస్ట్ 3 టర్మ్స్ తీసుకున్నాం. వీటి యొక్క సమ్ ఏమని ఇచ్చారు, ఏ ప్లస్ ఏఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 అని ఇచ్చారు. నెక్స్ట్ 3 టర్మ్స్, సో అండ్ ఏఆర్ క్యూబ్, ఏఆర్ పవర్ 4, ఏఆర్ పవర్ 5 అనేవి ఏంటి బి నెక్స్ట్ 3 టర్మ్స్.
వీటి యొక్క సమ్ ఏమి ఇచ్చారు, 128 అని ఇచ్చారు. అంటే ఏఆర్ క్యూబ్ ప్లస్ ఏఆర్ పవర్ 4 ప్లస్ ఏఆర్ పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు 128 అని ఇచ్చారు. ఇక్కడ ఆర్ క్యూబ్ అనేది కామన్ తీయండి, ఏమవుతుంది, ఆర్ క్యూబ్ కామన్ తీస్తే ఇంకేముంటుంది, ఏ ప్లస్ ఇక్కడ ఆర్ క్యూబ్ తీసేస్తే ఆర్ పవర్ 4లోంచి ఆర్ క్యూబ్ తీసామంటే ఒక ఆర్ ఉంటుంది, ఏఆర్ ప్లస్ 5లోంచి 3 ఆర్స్ తీస్తే 2 ఉంటాయి, ఏఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 128. అండ్ మనకి ఏ ప్లస్ ఏఆర్ స్క్వేర్ వాల్యూ ఏమి ఇచ్చారు, 16 కదా. సబ్స్టిట్యూట్ చేయండి, ఆర్ క్యూబ్ ఇంటూ 16 ఈజ్ ఈక్వల్ టు 128. ఓకే, సో ఇక్కడ ఏమొచ్చింది, ఆర్ క్యూబ్ ఇంటూ 16 ఈజ్ ఈక్వల్ టు 128 అని వచ్చింది. దట్ ఎంప్లైస్ ఆర్ క్యూబ్ ఏమవుతుంది, ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 128/16. 16 8s 128. సో ఆర్ క్యూబ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, 8. 8ని ఏ విధంగా రాయొచ్చు, 2 క్యూబ్ అని రాయొచ్చు. దట్ ఎంప్లైస్ ఆర్ ఈక్వల్ టు 2 అవుతుంది. ఓకే, ఆర్ అనేది కామన్ రేషియో వచ్చింది మనకి. ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ 1 అనుకుంటే కనుక ఫస్ట్ ఈక్వేషన్ ఏం తెలుసు, ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ నుంచి మనకేం తెలుసు, ఏ ఇంటూ ఏఆర్ ప్లస్ ఏఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఏం తెలుసు, 16 అని తెలుసు. ఇక్కడ ఏ కామన్ తీస్తే 1 ప్లస్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16. ఆర్ వాల్యూ ఇక్కడ ఏమొచ్చింది, 2 కదా. సబ్స్టిట్యూట్ చేయండి, 1 ప్లస్ 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16. ఏమవుతుంది, ఏ ఇంటూ 1 ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 ఈజ్ ఈక్వల్ టు 16. ఏ ఇంటూ 1 ప్లస్ 2 ప్లస్ 4 7 కదా. ఏ ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు 16. ఏ ఈజ్ ఈక్వల్ టు 16/7 వచ్చింది. సో ఇది ఫస్ట్ టర్మ్ కదా. ఓకే, ఫస్ట్ టర్మ్ వచ్చింది. అదేవిధంగా కామన్ రేషియో అనేది ఫైండ్ చేసాం. ఇంకేం ఫైండ్ చేయాలి, సమ్ ఆఫ్ n టర్మ్స్ అడిగారు. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములా ఏంటి, Sn ఈక్వల్ టు 1 మైనస్ ఆర్ పవర్ n బై 1 మైనస్ ఆర్. ఏ అంటే ఇక్కడ ఏంటి, 16/7 ఇంటూ 1 మైనస్ ఆర్ అంటే 2 పవర్ n బై 1 మైనస్ 2 దట్ ఈక్వల్ టు 16/7. ఇక్కడ 1 మైనస్ 2 అంటే ఏంటి, -1 వస్తుంది. సో మైనస్ అనేది అంతా మల్టిప్లై చేస్తే వస్తుంది, 2 పవర్ n మైనస్ 1 అని రాయొచ్చు. సో Sn ఏమొచ్చింది, 16/7 ఇంటూ 2 పవర్ n మైనస్ 1. ఫైండ్ చేసాం కదా. కామన్ రేషియో అనేది 2 అండ్ ఫస్ట్ టర్మ్ అనేది 16/7 అండ్ సమ్ ఆఫ్ n టర్మ్స్ వచ్చేసి 16/7 ఇంటూ 2 పవర్ n మైనస్ 1. నెక్స్ట్ సమ్ చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి, గివెన్ ఏ జీపీ విత్ ఏ ఈక్వల్ టు 729, సెవెంత్ టర్మ్ 64, డిటర్మైన్ S7 అంటున్నారు. సో ఇక్కడ మనకి ఫస్ట్ టర్మ్ అనేది ఏ ఈక్వల్ టు 729 ఇచ్చారు అండ్ సెవెంత్ టర్మ్ అనేది ఏమి ఇచ్చారు, సెవెంత్ టర్మ్ అనేది 64 ఇచ్చారు. A7 అనేది 64. A7 అంటే ఏ విధంగా రాయొచ్చు, ఏ ఇంటూ ఆర్ పవర్ 7-1 అంటే 6 ఈజ్ ఈక్వల్ టు 64. ఏ వాల్యూ ఎంత, 729 ఇంటూ ఆర్ పవర్ 6 ఈక్వల్ టు 64. ఆర్ పవర్ 6 ఇక్కడ 729 అనేది మల్టిప్లై చేస్తుంది కదా, రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే డివైడ్ చేస్తుంది, 64/729. ఓకే, సో 64ని 2 పవర్ 6 అని రాయొచ్చు, 729ని 3 పవర్ 6 అని రాయొచ్చు. సో ఇక్కడ ఏమైంది, ఆర్ పవర్ 6 ఈక్వల్ టు 2 పవర్ 6/3 పవర్ 6 అంటే ఏ విధంగా రాయొచ్చు, 2/3 పవర్ 6. ఆర్ పవర్ 6 ఈక్వల్ టు 2/3 పవర్ 6. ఇక్కడ పవర్స్ ఈక్వల్ కాబట్టి బేసెస్ కూడా ఈక్వల్ అవుతాయి. ఆర్ ఈక్వల్ టు 2/3. సో ఆర్ వాల్యూ తెలిసింది, మనం ఏం ఫైండ్ చేయాలి, S7 ఫైండ్ చేయాలి. S7 అంటే ఫార్ములా ఏంటి, S7 అంటే ఏ ఇంటూ 1 మైనస్ ఆర్ పవర్ n. n అంటే ఇక్కడ ఎంత, 7/1 మైనస్ ఆర్. ఏ వాల్యూ ఏం తెలుసు మనకి, 729 ఇంటూ 1 మైనస్ ఆర్ అంటే 2/3 పవర్ 7/1 మైనస్ 2/3. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, సో S7 ఏమొచ్చింది, 729 ఇంటూ 1 మైనస్ 2/3 పవర్ 7/1 మైనస్ 2/3 వచ్చింది. సింప్లిఫై చేయండి. 729 అంటే ఏ విధంగా రాయొచ్చు, 3 పవర్ 6 అని రాయొచ్చు. ఓకే,
ఇంటూ 1 మైనస్ 2 పవర్ 7 బై 3 పవర్ 7 బై 1 మైనస్ 2 బై 3 అంటే ఏమవుతుంది? 1 మైనస్ 2 బై 3ని ఏ విధంగా రాయొచ్చు? 3 మైనస్ 2 బై 3 అంటే 1 బై 3 అవుతుంది. 1 బై 3. ఓకే, డినామినేటర్లో ఉన్నది న్యూమరేటర్లోకి పంపిస్తే ఏమవుతుంది? 3 పవర్ 6 ఇంటూ 1 మైనస్ 2 పవర్ 7 బై 3 పవర్ 7. ఈ 1 బై 3 న్యూమరేటర్లోకి తీసుకెళ్తే 3 బై 1 అవుతుంది. ఓకేనా? S7 ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ 6 ఇంటూ 3. ఓకే, ఏమవుతుంది? 3 పవర్ 7 అవుతుంది. 3 పవర్ 7 ఇంటూ ఇక్కడ ఎల్సిఎం 3 పవర్ 7 తీసుకుంటే కనుక ఏమవుతుంది? 3 పవర్ 7 మైనస్ 2 పవర్ 7. ఓకేనా? సో సింప్లిఫై చేయండి. 3 పవర్ 7 అనేది క్యాన్సిల్ అయింది. 3 పవర్ 7 అంటే వాల్యూ ఏమవుతుంది? 3 పవర్ 6 అంటే ఇక్కడ 729 అని తెలుసు. 3 పవర్ 7 అంటే ఇంటూ 3 చేయండి, ఏమవుతుంది? 3 9s are 27, 3 2s are 6, 8, 3 7s are 21. 2187 మైనస్ 2 పవర్ 7. 2 పవర్ 6 అంటే ఎంత? 64. 2 పవర్ 7 అంటే 128. సో 2187 మైనస్ 128 అంటే ఏమొస్తుంది? 2059 వస్తుంది. S7 ఈజ్ ఈక్వల్ టు 2059. ఓకేనా? అర్థమైంది కదా ఏ విధంగా చేసామనేది? సో ఈ క్లాస్లో మనం ఎక్సైజ్ 8.2 నుంచి 11 to 15 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం కదా. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో సాల్వ్ చేద్దాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.